ఆదికాండం 24వ అధ్యాయము 59వ వచనం. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబకాతో దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఏముందో రాయబడిందంటే, అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్య కావలసి ఉందని అబ్రహాము యొక్క ఇంటిలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును అబ్రహాము యొక్క స్వజనుల దగ్గరికి ఎలియాజరును పంపిస్తాడు. ఇస్సాకుకు భార్య కావాలని, అబ్రహాము యొక్క ఇంటిలో కోడలు ఉండాలని, అబ్రహాము యొక్క ఇంటిలో నమ్మకమైనటువంటి పనివాడును ఇస్సాకును భార్యను వెతకటానికి ఎలియాజరు దూర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ ఎలియాజరు ఈ పట్టణంలోకి పంపించాడు అబ్రహాం గారు. ఎలాగా ఇస్సాకుకు తగినటువంటి వధువు దొరకాలని ఆయన మనసులో అనుకుని, నేను నాతో వచ్చినటువంటి ఒంటెలకు కూడా నీళ్లు చేది ఎవరైతే ఇస్తారో ఆమెయే ఇస్సాకుకు భార్య అని ఆయన నిశ్చయించుకుంటాడు. నిశ్చయించుకున్న తర్వాత ఈ రీతిగానే రిబకా రావటము, రిబకాతో ఈయన మాట్లాడటము, రిబకా తన ఇంటి వారి దగ్గరికి ఈ ఎలియాజరును తీసుకెళ్లడం జరిగింది. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఎవ్వరు రాలేనటువంటి రిబకాతో కూడా తనకు సహాయకురాలుగా ఉండటానికి తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు రిబకాతో పాటు కూడా తోడుగా ఉండటానికి ఎవరు కావలసి వచ్చింది రిబకాకి? చెప్పండి, దాది. చెప్పండి. అంటే ఉన్నతమైనటువంటి రాజులు కానీ, ధనవంతులు కానీ తల్లిదండ్రులు పిల్లలను కన్నంత వరకే వారు, కానీ ఆ పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసే బాధ్యత దాది మీద ఉంటుంది. దేవునికి మహిమ హల్లెలూయా. వారు జీతాలు ఇచ్చి వారితో పాటు ఉంటూ ఈ యొక్క దావీదు ఆ యొక్క రాజుల గృహాల్లోనే ఉంటూ, లేక వారికి అప్పగించినటువంటి బిడ్డలను ప్రయోజకులుగా పెంచవలసినటువంటి బాధ్యత దావీదుది ఉంటుంది. దేవునికి మహిమ హల్లెలూయా. అంటే రిబకా ఇంటి దగ్గర, రిబకా పుట్టిన దగ్గర నుంచి రిబకాను పెంచి పెద్ద చేస్తున్నటువంటి దాది, ఈమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రైజ్ గాడ్. ఆమె మాటలు, ఆమె గురించి, ఆమె జీవితం గురించి 2-3 సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడడానికి సంఘంతో దేవుడు ఇష్టపడుతున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దెబోరా అనే మాటకు అర్థం, ఈ దాది పేరు ఏం పేరు? దెబోరా. దెబోరా అనగా కందెరేగ. చెప్పండి, కందెరేగ తన యొక్క తేనె పట్టు జోలికి వెళ్తే కందెరేగ ఊరుకుంటుందంటారా? ఊరుకుంటుందంటారా? యొక్క జీవితాన్ని, అంటే రిబకాను ఎలా పెంచిందంటే ఈ యొక్క దెబోరా ఒక తేనె పట్టులా పెంచింది. తనకు అప్పగించినటువంటి ఆ రిబకా జీవితాన్ని ఒక తేనె పట్టును, ఒక తేనె తీగ ఎలాగైతే కాపాడుకుంటుందో రిబకాను ఆ రీతిగా దెబోరా పెంచుతుంది. ఈరోజు నీ బిడ్డలకు ఎలా పెంచుతున్నావు? నీ బిడ్డలు ఏ రీతిగా పెరుగుతున్నారు? ఒక తేనె తీగలాగా తన తేనె పట్టును ఏ రీతిగా కాపాడుకుంటుందో ఈ రోజున మన బిడ్డలను లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో పడిపోకుండానట్లుగా మనము పందిరీగల వలె మెలకువ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ప్రాయంకి వచ్చేటప్పుడు లోకం యొక్క దృష్టి మంచిది కాదు.
లోకం వైపు ఆకర్షించబడుతున్నటువంటి వయసు. అటువంటి పరిస్థితులలో మన పిల్లలకు తల్లిదండ్రులుగా నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మనం మెలుకు కలిగి మన పిల్లలను తేనె పట్టును ఎలాగైతే ఒక తేనె పట్టును ఎలాగైతే ఒక కందిరీగా కాపాడుకుంటుందో, నీ యవ్వన ప్రాయములు ఉన్నటువంటి బిడ్డలను నువ్వు కాపాడుకొని కలిగి నువ్వు దేవుని దగ్గర నడిపించగలిగినటువంటి తండ్రిగా మీరు ఉంటున్నారా? ఈగల్లాగా ఉంటున్నారా? కందిరీగ వేరే, అది ఎక్కడంటే అక్కడ వాళ్తుంది. ఈగలు తేనెగా పుష్పముల మీద ఉన్నటువంటి మకరాన్ని స్వీకరించడానికి మాత్రమే అది ఇష్టపడతాయి. దేవునికి మహిమ కలుగును. ఎక్కడ పడితే అక్కడ ఓలినటువంటి ఈగవా, లేక జుంటే తేనె అనబడినటువంటి వాక్యాన్ని జుర్రుకుంటున్నటువంటి కందిరీగవా? దేవునికి మహిమ కలుగునుగా. దెబోరా రిబకాని ఎలా పెంచుతుందంటే ఒక తేనె పట్టులాగా. అందుకే వాక్యంలో రాయబడింది, రిబకాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తూ ఏం మాట్లాడుతుందంటే, ఎలియాజరు వచ్చేటప్పుడు ఆ 24వ అధ్యాయం ఉంటుంది, ఆమె చక్కనిది అంటండి. ఎవరు? రిబకా మేకిలి చక్కనిది. అంటే అంతగా చక్కదిద్దే పని ఎవరిది? అంశంలో కానీ ఎవరు పెంచుతున్నారు ఆమెకి? దెబోరా అనబడినటువంటి దాచి. ఈ రోజున మన బిడ్డలు మాటల్లో చక్కని వారిగా ఉంటున్నారా? మన బిడ్డలు మన గృహానికి వస్తున్నటువంటి అతిథులతో చక్కగా మాట్లాడగలుగుతున్నారా? ప్రైజ్ ది లార్డ్ చెప్పగలుగుతున్నారా? వందనాలు ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అని వచ్చి వారికి పరిచయం చేసే బిడ్డలుగా వెతుకుతున్నారా? కానీ రిబకా జీవితంలో కనుక మనం చూస్తే ఆమె మిక్కిలి చక్కని దంపతులు. అంతగా చక్కగా దిద్దే పని ఎవరికి ఇచ్చారో తెలుసా? దేవుడు దెబోరాకి ఇచ్చాడు పిల్లరా. కాబట్టి నాకు దేవుడు ఇంకా రాయబడింది పిల్లరా, ఆమె కన్యక ఉందా అక్కడ? అలాగా ఆమె కన్యక అంటే వయసుకు వచ్చేటప్పుడు విచ్చలవిడిగా ఎలా బడితలే తిరిగే స్థితిలోనికి ఆమె ప్రవేశించకుండా తన యవ్వనత్వాన్ని కాపాడుకునే విధానముగా పెంచింది. ఈ రోజున ఒక సేవకుడు కూడా తన సంఘాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఈ హేలోక మాలిన్యంలో పడిపోకుండా, అపవిత్రతలో పడిపోకుండా పరిశుద్ధముగా కన్యకలుగా క్రీస్తు ఎదుట నిలబెట్టడానికి ఎలా పెంచాలో తెలుసా? ఒక సేవకుడు ఆ సంఘాన్ని పరిశుద్ధముగా పెంచాలి. రిబకా దారి అయినటువంటి దెబోరా రిబకాను ఎలా పెంచిందంటే కన్యకగా పెంచింది పిల్లలు. ఈ రోజున దేవుని బిడ్డరా, సంఘాల పరిస్థితులు అనుకుంటూ తెలుసా? సినిమా థియేటర్కి వెళ్ళినా ఒకటే, మందిరాలకు వెళ్ళినా ఒకటేలా ఉంది పిల్లరా. అక్కడ ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం, వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళకే అర్థం. అంటే ఈ రోజున సంఘాలలో పరిస్థితులు ఎలాగైపోయిందంటే సేవ పరిచర్య అంతా కూడా ఒక సినిమా థియేటర్కి వెళ్ళినట్లుగానే అయిపోతుంది. కానీ ఒక సేవకుడు, ఒక సంఘ విశ్వాసం ఏమనుకోవాలి తెలుసా? నన్ను ప్రధానముగా యేసుక్రీస్తుకు నేను ప్రధానం చేయబడ్డాను కాబట్టి నేను క్రీస్తు ఎదుట కన్యకగా నేను రేపు క్రీస్తు ఎదుట నిలబడాలన్నటువంటి సమర్పణతోటి మనము దేవుని ఎదుటికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ యొక్క రిబకా అయినటువంటి కన్యకను దావీదు యొక్క నడిపింపు కింద రిబకా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ఇష్టం వచ్చినట్టుగా నేను పోతాను, నా ఇష్టం వచ్చినట్టు వారితో నేను పరిచయం చేసుకుంటానంటే నీ యొక్క పరిశుద్ధతను కోల్పోతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవండి. ఆ చిన్నది ఎవరు? రిబకా. చక్కనిది, మేకలు సాధారణమైనటువంటి చక్కదనం కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరానికి మనం ఎందుకు రావాలో తెలుసా? మనము చక్కపరచబడ్డానికి. మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ప్రజలు దేవుణ్ణి మహిమపరిచే విధానముగా
సేవకుడు అనబడినటువంటి దాది ఆ విశ్వాసులను ఎలా చెక్కాలి? చక్కనది అని రిబకాను గురించి సాక్ష్యమిచ్చినట్లుగా సంఘాన్ని గురించి రేపు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఎదుట సాక్ష్యం ఇచ్చే సంఘముగా ఉండాలి. చదవండి. ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో దేవునికి మహిమ కలుగునది. నేను చెప్తే 10 మంది కూడా చేస్తారు కదా అని అన్నటువంటి గర్వము రిబకాకు లేకుండా పెంచిందండి దాది. ఇప్పుడు ఆమె వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకొని రావాల్సినటువంటి అవసరం రావడం లేదు. ఎందుకంటే ఆమె ఇంట్లో చాలా మంది పనివారు. ఏమి నేర్పించిందంటే పిల్లలకి పని చేయడం నేర్పించింది. దాది తనకు అప్పగించబడినటువంటి రిబకాను ఏ రీతిగా పెంచిందో తెలుసా? పని చేసే బిడ్డగా రిబకాను పెంచింది. ఈ రోజున సంఘంలో కూడా సేవకుడు అనబడినటువంటి దాది ద్వారా నా ఎదుటినటువంటి మీరు ఏ పని నేర్చుకోవాలో తెలుసా? దేవుని చిత్తమును జరిగించినటువంటి పని మనం చేయాలి. యేసు క్రీస్తు యొక్క రాజ్య సువార్త లోకానికి ప్రకటించే వారముగా ఉండటానికి ఆ పని కొరకు సేవకులు మళ్ళీ ప్రోత్సహించేటప్పుడు చేస్తున్నావా దేవుని పని? లేక చేసే వ్యక్తికైనా చేదుడుగా ఉన్నావా? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము రిబకాను గురించి ఈ రీతిగా సాక్ష్యం ఇవ్వడానికి గల కారణము రిబకాయల కథల ఎవరున్నారు? దెబోరా అనబడినటువంటి దాది. ఈ రోజున నీ వెలుగుదలని కథల, నీ ఆత్మీయ జీవితం యొక్క జయమైన కథల ఒక సేవకుని యొక్క నడిపింపు ఉందని కూడా మర్చిపోకూడదు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సరే ఇప్పుడు రిబక పుట్టినప్పుడు దగ్గర నుంచి యవ్వన ప్రాయంలోకి వచ్చింది. ఈ యవ్వన ప్రాయములు ఉన్నటువంటి వారిని ఇప్పుడు కాయాలి. 10-12 సంవత్సరాలు బాగానే మన మాట కింద ఉంటారు. ఎప్పుడైతే 12 సంవత్సరాలు దాటిందో అప్పుడు వాళ్ళని కాయాలి. సేవకుడు కూడా నూతనంగా వచ్చేటప్పుడు విశ్వాసులను కొంత వయసు వరకు కూడా కాస్తారు. కాసిన తర్వాత కొంత యవ్వన ప్రాయమైనటువంటి వయసు వస్తుంది ఆత్మీయ జీవితంలో. అప్పుడు అక్కడికి పరిగెట్టుకోవడం, ఇక్కడికి పరిగెట్టుకొని పోవడం, అది చేయటం, విధి చేయటాలు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో కూడా దిగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక సేవకుడు కూడా ఒక దాదిలాగా, దెబోరాలాగా ఏం చేయాలి తెలుసా? యుక్త వయసు వచ్చేటప్పుడు, యవ్వన ప్రాయం వచ్చేటప్పుడు ఆ రిబకాను కాయవలసినటువంటి అవసరత దెబోరాకు ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆమె యుక్త వయసుని గురించి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా కాచింది కాబట్టి దెబోరా రిబకాను గురించి ఈ రీతిగా రాయబడింది. ఏమని? ఏ పురుషుడికి కూడా చూడలేదు, ఏ మత్య దాగు లేనటువంటి రీతిగా ఆమెను గురించి సాక్ష్యం చెప్పబడుతుంది. రేపు నీ మీద, నా మీద, మనందరి మీద దేవుని ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి మన ఆత్మీయ జీవితాలలో మత్య దాగు లేనటువంటి రీతిలో మిమ్మల్ని పెంచవలసినటువంటి బాధ్యత నాకుంది. స్తోత్రము కలుగునుగా. ప్రభునందు పిల్లలు, ఈమె ఎప్పటి నుంచి ఉందంటే రిబకా పుట్టిన దగ్గర నుంచి రిబకా ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే రిబకా పెరిగి పెద్దదయ్యి వయసుకు వచ్చేటప్పుడు యవ్వనస్తులకి ఇవ్వవలసినటువంటి సలహాలు రిబకాకు దెబోరా ఇస్తుంది. పిల్లల దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈరోజు చాలా మంది యవ్వనస్తులు తొలగిపోవడానికి గల కారణం అంటే తెలుసా? అనుభవం కలిగినటువంటి దాదీలు సంఘములో లేకపోవటం బట్టే చాలా మంది యవ్వనస్తులు లోకంలో పడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు అవుతుంది.
ఈ రోజున సంఘములో ఉన్నటువంటి యవన పిల్లలు, యవనస్తులు లోకములో పడిపోకుండానట్లుగా వారికి ఆత్మ సంబంధమైనటువంటి సలహాలు ఇచ్చే దాదీలు మందిరంలో ఉండాలా వద్దా? ఉంటే ఏమవుతారు? రిబకా లాంటి మంచి సాక్ష్యము కలిగి ఉంటారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వాక్యం వింటున్నటువంటి మనము కూడా మన సంఘాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యత చేపడుతుంది. సంఘాన్ని లోకమాలి భక్తుల గురించి యాకోబు రాసిన పత్రికలు ఉంటుంది. ఈ లోక మాలిన్యము అంతకుండా, అదండి భక్తి. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్డలారా, ఇప్పుడు రిబకాకు వివాహం వయసు వచ్చింది. యవన ప్రాయంలో జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఇప్పుడు వివాహ సంబంధం ఇంటికి వచ్చింది. ఎలియాజరుతో రిబకా ప్రయాణమై వెళ్ళవలసి వచ్చింది. కాబట్టి అన్న వెళ్ళలేదు, తల్లిదండ్రులు వెళ్ళలేదు. ఎవరు వెళ్తున్నారు తెలుసా? రిబకాని కథల దెబోరా అనబడినటువంటి దాని. దేవునికి మహిమ కలుగును. నువ్వు కష్టం వచ్చినా నీ వారు నీ దగ్గరికి రాకపోవచ్చు. నువ్వు శ్రమలలో కుంగిపోయినా నా అన్నటువంటి వారు నీ దగ్గరికి రాకపోవచ్చు. కానీ ఒక సేవకుడు అనబడినటువంటి దాది నీ దగ్గర కానుక లేకపోయినా, నువ్వు దరిద్రుడమైనా నీ కోసం ప్రార్థన చేయకమాను. అంటే నీతో పాటు అంతమ వరకు కూడా నడిపించగలిగినటువంటి దాది ఒకరే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇప్పుడు రిబకాకి ఏమొచ్చిందంటే వివాహం వయసు వచ్చింది. ఒక వయసు ఉంటుంది. వివాహం వయసు వచ్చేటప్పుడు చాలా మంది ఆడపిల్లలు పెళ్లి ఎలాంటి వ్యక్తిని చేసుకోవడానికి ఇష్టపడతారు తెలుసా? మా నాన్నలాగా ప్రేమించే మనసు కలిగినటువంటి వాడే ఉండాలనుకుంటుందండి. ఏ ఆడపిల్ల అయినా ఎలాగ ఉండాలనుకుంటుంది? నా తండ్రిలాగా నన్ను ప్రేమించాలి నా భర్త అనుకుంటుంది. అనుకుంటుంది లేదా? అనుకోలేదా? అలా చిరంజీవి లాగా, బాలకృష్ణలాగా ఉంటుంది. ఈ రోజుల్లో పిల్లలు అలాగ అనుకుంటున్నారు. పిల్లలారా, యవనస్తులారా, మీరు ఏమనుకోవాలి తెలుసా? మీ తండ్రి మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించాడో ఆ రీతిగా ప్రేమించే భర్త కావాలనుకోవాలి. చెప్పండి అమ్మా. వింటారా? సౌండ్ లేదైతే హల్లెలూయా రావటం లేదు. నేను చెప్పడం అర్థం అవటం లేదు. అర్థం అవుతుందా? అర్థం అవుతుంది కదా. అయితే అర్థమయ్యేటప్పుడు నేను కొన్నిసార్లు ఏమంటున్నా? హల్లెలూయా అనగానే మీరు కూడా నా అడగతలా ఆనందంగా ఉంటారు. అంటే ఎక్కడంటే అప్పుడు ఆనందం. అది దేవునికి మహిమ పరచవలసిన టైం వచ్చినప్పుడు అంటారు. ప్రైజ్ గాడ్. సరే, ఎక్కడున్నాం ఇప్పుడు మనం? వివాహం వయసు వచ్చింది. అంటే వివాహం వయసు వచ్చేటప్పుడు ప్రతి ఆడపిల్ల, నా చెల్లెళ్ళు, యవనస్తులు ఏమనుకుంటారు? మా నాన్నలాగా ప్రేమించిన నాతో ఉంటుంది లేదా? ఉండాలంటే సలహాలు ఇచ్చినటువంటి దాది కావాలి సంఘంలో. కాబట్టి పిల్లలకి మీరు ఏం చేయాలి తెలుసా? మందిరానికి అనుసంధానం చేయాలి, గుడికి నడిపించాలి, వాళ్ళకి దేవునికి దగ్గరగా చేయాలి వాళ్ళకి. అప్పుడు సేవకుడు అనబడినటువంటి దాది. కొంతమంది ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగినటువంటి వారు కూడా దాది లాంటి వారే. వారి సలహాలు అవసరం. వారి వయసులో ఆత్మీయ జీవితంలో వెదుగుతున్నారు కాబట్టి నీకంటే చిన్నవారు కావచ్చు, కానీ నీకంటే వారు ముందుగా రక్షించబడి కష్టాలు, శ్రమలు, దేవుని ప్రేమ రుచి చూచినటువంటి వారు. అంటే వారి సలహాలు తీసుకోవడానికి ఇప్పుడు కూడా తోసిపుచ్చారు. రిబకా అంత ఉన్నతమైనటువంటి స్త్రీగా కొనియాడబడిందంటే తన కింద పని చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క సలహాను బట్టి మాత్రం మర్చిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈమె రిబకాకు అండగా నిలబడినటువంటి దాని. అన్నతమ్ములు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, పుట్టినటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి,
ముక్కు ముఖం తెలియపోయినటువంటి దగ్గర కాపురం చేయడం అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. కాబట్టి వివాహమైన తర్వాత కొంతమంది పెండ్లి కూతురు తరపు వారి నుంచి 2 3 తోడు పంపేస్తారు. అది మీరు వచ్చేస్తారు ఒక 2 రోజులు 3 రోజులు పోయాక. ఈ రిబకాకు దాడిగా ఉన్నటువంటి దెబోరా తాను మరణించినంత వరకు కూడా రిబకా దగ్గర లేదా. ఎవరికైనా ఒక స్త్రీకి వివాహం అయితే తల్లిదండ్రులు తోడుగా వారి దగ్గరికి పంపిస్తారు. కానీ తిరిగి 2 రోజుల తర్వాత వీరు తిరిగి వచ్చేస్తారు. కానీ దెబోరా అనబడినటువంటి ఈ దాది తన ప్రాణం ఉన్నంత వరకు కూడా రిబకా కుటుంబానికి సేవలు చేసి దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి వివాహం వయసు వచ్చింది. కాబట్టి ఈరోజు చాలా మంది చిన్న చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకోవడం గల కారణం ఏంటో తెలుసండి, వారికి సలహాలు ఇచ్చినటువంటి వారు లేరు. ఈ రోజున కనుక మనం సలహాలు సరిగ్గా పిల్లలకి యవనస్తులకు ఇస్తే తొందరపాటు పడకుండా సరైనటువంటి అవగాహనతో పెళ్లి చేసుకుంటే వారు కలకాలం ఉంటారు. ఒక బాబో పాపో 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రోజున నేను చాలా మంది యవనస్తులైనటువంటి చెల్లెళ్ళు చూచానండి. ఇదే పట్టణంలో యామోహం మీద మోజు మీద అడుగు పెట్టి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళని పోషించలేక వీడికి పనిపాటు లేదు. ఈ పనిపాటు లేనటువంటి వాడికి పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి వారు సలహాలు ఇస్తున్నాడు? అమ్మడే ఊరుడే, మీ అమ్మ నాన్న దగ్గరికి రోజు వెళ్ళొచ్చు రావచ్చు, కాబట్టి వారితో సలహాలు ఇచ్చేవారిని ఉండకూడదు. మీరు నిజమైనటువంటి దేవుని నమ్ముకుని ఉన్నారు, మీ నాన్న భక్తిపరుడు, మీ అమ్మ ప్రార్థనా పరురాలు, మీరు యేసయ్య మందిరానికి వెళ్తున్నారు. కాబట్టి యేసయ్యను నమ్మినటువంటి బిడ్డకి మీరు పెళ్లి చేసుకుంటారు. దేవునికి మహిమకరంగా ఉంటుంది, సమాజానికి మేలుకరంగా ఉంటుంది, సంఘానికి కూడా దీవెనకరంగా ఉంటుంది అన్నటువంటి సలహాలు ఇచ్చేవారే. వివాహాల విషయాల్లో ఈ దెబోరా లాంటి ఆత్మీయ జీవితంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు నేటి క్రైస్తవ సంఘానికి అవసరం. పిల్లలు దేవునికి మహిమ కలుగుతుంది. సరే, వివాహం వయసించింది కాబట్టి ఎలాంటి సలహాలు ఇచ్చి ఉండొచ్చు? ఒకవేళ ఏమని సలహా ఇచ్చి ఉండొచ్చు అంటే, అది నువ్వు వెళుతున్నటువంటి దేశము నూతనమైనటువంటి దేశం. ఒక సేవకుడు కూడా తన సంఘానికి ఏం చెప్పాలి తెలుసా? మనం వెళుతున్నటువంటి దేశము పరమ కానాను దేశం. అది నేర్పించాలి. దానికి పరిచయం చేసినటువంటి రీతిగా సంఘానికి బోధించాలి. దెబోరా, దాని అయినటువంటి దెబోరా రిబకాకు ఏమి సలహా ఇస్తుందో తెలుసా? నువ్వు వెళ్తున్నటువంటి స్థలము ఆ దేశం నూతనమైన. ఈ రోజున సంఘానికి ఏ బోధ కావాలో తెలుసా? నిత్య పనుల గురించి బోధ అవసరం. ఈ భౌతికమైనటువంటి దీవెనలు, ఉద్యోగాలు, బంగారాలు, డబ్బులు, మేడల మీద కాదు. సంఘానికి సేవకుడు ఏం చెప్పాలి తెలుసా? మనకు ఒక నూతనమైనటువంటి దేశం ఉంది, దానిని గురించి సంఘానికి బోధించాలి, నేర్పించాలి. దేవునికి మహిమ కలుగును. రెండోదిగా ఆమె ఏమి సలహా ఇచ్చిందంటే, అక్కడ పరిస్థితులు వేరేగా ఉంటుంది. ఎక్కడ వివాహమై తిరిగి అత్తమామ గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు వేరే, అత్తమామ గారి ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితులు వేరు. కాబట్టి ఏమి సలహా ఇస్తుందో తెలుసా? పరిశుద్ధులను గురించి సలహా ఇస్తుంది. ఈ రోజున ఇలాగ మనందరం కూడా ఆరాధిస్తున్నాం కదా, రేపు ఒక రోజు రాబోతుంది. మీదంతా కూడా దేవుని నమ్ముకున్నటువంటి ప్రజల మీద తిరగబడతారు. జాగ్రత్తగానండి. మీరు బొట్లు పెట్టుకోవటం లేదు ఏండి, ఎవరో ఒకడు వచ్చి కూర్చోడు అనుకోండి, మందిరానికి రానివ్వరు, రేషన్ కార్డు తీసేస్తారు, తినడానికి తిండి ఇవ్వకపోవచ్చు, మీతో మాట్లాడకపోవచ్చు, అయినా మీరు ఆశ్చర్యపోవద్దు. పరిస్థితులు ఒకలాగా ఉంటుంది అనుకోవచ్చు. సేవలో, ఈ ఆత్మీయ జీవిత యాత్రలో ఎప్పుడు కూడా పరిస్థితులు ఒకలాగా ఉంటుంది అనుకోవద్దు. ఎన్ని పరిస్థితులకు ఎదురైనా
దిబకాలాగా ఆత్మ సంబంధమైనటువంటి సలహాలు తెచ్చుకుంటూ ఆ నూతన యెరూషలేముకి, సియోను పట్టణానికి మనం వెళ్ళవలసినటువంటి వారు. 4 విషయాలు రాశాను, ఒకటే చెప్తున్నాను ఇంతవరకు నేను. అర్థమవుతుందా? కాబట్టి ఎలాంటి సలహాలు ఇచ్చి ఉండొచ్చు? 1, నూతన దేశం. 2, పరిస్థితులు. నీ పరిస్థితుల మారిన నీ భక్తి జీవితం కదలకూడదు. సింహము ఆకలేసిందని గడ్డి తింటదా? ఎలా ఉండాలి? యోధా గోత్రం ఉండాలి. పరిస్థితులకు మారిపోకూడదు, అవసరాలు ఒక అబద్ధం ఆడకూడదు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా నీతిమంతుడు కదలక సింహం వలె నిలబడాలి. చిన్న కష్టం వస్తుంది, చిన్న శ్రమ రాగానే చేతులు రూపాయి లేకుండా సేవ చేస్తున్నాం, సింహంలాగా నిలబడ్డాం. డబ్బులు సేవ చేయడం, గుండెలంతా కూడా విశ్వాసం, దేవుడి కొరకు ప్రాణం పెట్టాలని ప్రేమ ఉంది. ఎటువంటి పరిస్థితులు తెలుసండి? చూసేటప్పుడు రూపాయి కనిపించదు. ఒక కష్టం వస్తే హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక 100 రూపాయలు సహాయం చేసినట్టు దిక్కు కూడా ఉంటుంది చూడండి సేవలో. తెలియదండి, ఎలాగుంటో తెలిసా పరిచర్యలో. చుట్టూ చూస్తే అంధకారం కనిపిస్తుంది, అందుకే చుట్టూ చూడండి. నేను దేవా నువ్వు ఉండవు, విశ్వాసంతో వెళ్ళిపోవడమే, ముందుకు దూసుకొని వెళ్ళిపోవడమే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఏమి నేర్పిస్తుంది సంగమా? పరిస్థితులు మారిపోతున్నావా? కష్టం రాగానే, శ్రమ రాగానే, అలాగా ఎవరైనా దేవుడి మీద మీరు సనగాలనుకుంటే ముందు లైన్లో నేను ఉండాలి. మీకంటే, మీ అందరికంటే మీరు ఉండండి అని ముందుగా నేనే దేవుడి మీద సనగాలని. దేవుడి మీద మాట అనాలంటే ముందు లైన్లో నేను ఉండాలి. ఎందుకో తెలుసా? అన్ని శ్రమలు పడ్డానండి, అవమానాలు పాలయ్యామండి, ఆకలి దప్పికలతో ఉండేవారు. రోడ్డు మీద పడుకున్నానండి. ఆ రోడ్డు మీద ఈ మందిరం కట్టక మనకు ఇల్లు ఖాళీ చేసామనేటప్పుడు 4 దుప్పట్లతోటి ఇదిగో ఈ మైక్ స్టాండ్లే అడ్డు పెట్టుకొని నడి రోడ్డు మీద కాలం గడిపినటువంటి దినాలు నాకు. చెప్పండి, మీరు వచ్చి దేవుని దూషిస్తారా? ఏ కారణం బట్టి దేవునికి అనడానికి మీకు ధైర్యం ఉండాలి. ఏ కారణం బట్టి దేవుడి మీద మీరు సనగగలిగినటువంటి దమ్ము మీకు ఉండాలి. దేవునికి అనడానికి మనం తగినటువంటి వారం కాదు. దేవుడు పాత్రలు తయారు చేస్తాడు, తనకి ఇష్టమైన పాత్రలు చేస్తాడు. ఆయన దిగిపోతాడు. ఎందుకు ఇలా చేస్తున్నామని కొండకు అడిగే ప్రశ్నించే హక్కు పాత్రకు ఉండదు. అంతే మన మట్టి పాత్ర. నేను ఏమై ఉన్నానది దేవుని. చెప్పండి, దేవుణ్ణి ప్రశ్నించే వారం కాదు. పరిస్థితులు మారిపోదు, జాగ్రత్త వినండి. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ చెప్తున్నాను, నువ్వు పెరిగినటువంటి లోకం పరిస్థితులు వేరే. ఇక్కడ పెరుగుతున్నటువంటి పరిస్థితులు, సంఘంలో పెరుగుతున్న పరిస్థితులు, అక్కడ జోకులు, అపహాస్యాలు, త్రాగుడులు, బూతు మాటలు, దొంగతనాలు, పోకిరి మాటలు, ఇది ఉంటుంది. ఈ పరిస్థితులు వేరే. ఇది సారోడు పొలంలో నాటబడినటువంటి చెట్లు. మనం దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఏమి సలహా ఇచ్చి ఉండదు అంటే, నూతనమైనటువంటి వ్యక్తులు ఉంటుందమ్మా. నువ్వు వెళ్ళక వివాహం చేసుకోవడానికి వెళ్తే ఎవరుంటారు అక్కడ? లాభాన్ని ఉంటాడా? రిబకా అన్నయ్య అయినటువంటి లాభాన్ని ఒకటి ఉంటాడు. అన్నా అని పిలిచే నాదుడు సేవకు ఎవరైనా విద్యను ఇస్తారు. సువార్తలకు వెళ్ళేటప్పుడు ఆ చెట్ల కింద, ఆ స్కూళ్ళలో చూసారా, ఆ స్కూళ్ళలో పడుకొని, ఆ చెట్ల కింద పడుకొని ఎవరైనా పిలిచి కాస్త గెంజిస్తారేటో అనిపిస్తున్నటువంటి దినాలు కొంత సేవలో. రిబకా ఇప్పుడు వెళ్ళిపోతుంది, అక్కడ నూతనమైనటువంటి వ్యక్తులు. కాబట్టి ప్రజలారా, వాక్యం వింటున్నాం, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు రెండు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు భక్తి జీవితం సరిగ్గా తెలియదు, ప్రార్థన జీవితం లేదు, పరిశుద్ధమైనటువంటి జీవితం లేదు లోకస్తులకి. ఆయనకి పరిస్థితులు లేదు. మోకాలను ఉండాలి,
దేవుణ్ణి కనపరిచే పరిస్థితులు ఎదురాలి. ఎటువంటి ఆటుపోటులు ఎదురైన పరిస్థితులకు తట్టుకోగలిగినటువంటి ఆత్మీయ వీరులుగా మనం నిలబడాలి. ఒకటేమో దేని గురించి సలహాలు ఇస్తుందామే? ఒకటి చెప్పండి, నూతన దేశం. రెండు, నూతనమైనటువంటి పరిస్థితులు మార్చుకోవడం. మూడు, నూతనమైనటువంటి వ్యక్తులు. ఎక్కడ ఎవరుంటారు అక్కడ? అబ్రహాము, సారాయి. భక్తి పరులే, ప్రార్థన పరులే, కానీ తెలియదు కదా దేవుడికి. అందుకే చెప్తున్నా, ఆ దేశంలో నూతనమైన వ్యక్తులు ఉంటారు. పరలోకంలో ఎవరుంటారు చెప్పండి? నూతన అనుభవము, నూతన జన్మ పొందినటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఉంటారు. కాబట్టి మనమేమి కలిగి ఉండాలంటే నూతనమైనటువంటి రక్షణ అనుభవం, అంటే మారు మనసు, నూతనముగా నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించినటువంటి అనుభవాలు మనకు అవసరం. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నాలుగవది, ఆమె ఎలాంటి సలహాలు ఇచ్చి ఉంటుందంటే, ఇసాకు గారి యొక్క రిబకా అబ్రహాము గారి యొక్క సాంప్రదాయం ఏంటి చెప్పండి? ఉదయాన్ని లేచినట్టునే ప్రార్థన. రిబకాకి ఉందో లేదో తెలియదు. ఇప్పుడు రిబకాను ఏమి పురుగొలుపుతుందో తెలుసా? దాది అక్కడ సాంప్రదాయం వేరమ్మా. తెల్లవారుజామున లేచి మోకాలు నుంచి ప్రార్థన. ఇంకా మాట చెప్పమంటారా? అబ్రహాము గారి ఇంటిలో నుంచి వచ్చినటువంటి ఎలియాజరుతో వచ్చిన ఒంటిలో మోకరించిందంటే వీడికి యజమానుడు అయినటువంటి అబ్రహాము ఎంత మోకాల అనుభవం, ప్రార్థన పరుడా. కాబట్టి నువ్వేం చేయబడాలి? ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకోవాలి చెప్పండి? యేసయ్య గెత్సేమనే తోటలో ప్రార్థన చేశారు. పగలంతా సువార్తలు చేసేవాడు. రాత్రి అవ్వగానే శిష్య బృందాన్ని పట్టుకొని ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి, ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేశాడు. శిష్యులు ఈ రీతిగా తయారు చేసుకున్నాడు ఆయన. ఈరోజు సంగమా, మనం ప్రార్థించడానికి తయారవుదాం. పరమ విశ్వాసులు కలవాలంటే మన పద్ధతులను మార్చుకోవాలి, మన పరిస్థితుల నుంచి బయటికి రావాలి. నూతనమైనటువంటి దిశ వైపు మనము ప్రయాణమై వెళ్తున్నాము. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు రిబకాకు తండ్రిగా ఉన్నటువంటి పెతూయేలు వివాహ సమయంలో, అమ్మా నీతో పాటు వచ్చేస్తానమ్మా అంటారా? నీకు పెళ్లిళ్ళు చేసేటప్పుడు మీ తల్లిదండ్రులు మీతో పాటు వచ్చి ఉండిపోయారా? మీ అన్నదమ్ములు వచ్చి ఉండిపోయారా? రిబకాతో పాటు అలాగే వెళ్ళారా వీళ్ళంటే? లేదు. ఎవరు పంపిస్తున్నారు? చదవండి 24వ అధ్యాయం ఆదికాండం 59. కాబట్టి వారు తమ సహోదరి అయినటువంటి రిబకాను, ఆమె దాదీను అబ్రహాము సేవకుడితో పంపిస్తున్నారు. చూడండి, రిబకా ఒంటరిగా వెళ్ళటం లేదు. ఎవరు వెళ్తున్నారు అంతటి? వివాహ సమయంలో కూడా సలహాలు ఇచ్చే ఆమెతో పాటు ఈ యొక్క దెబోరా అనబడినటువంటి దాగి ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుణ్ణి బిడ్డరా, జాగ్రత్తగా మనం వింటే, జాగ్రత్తగా గనక మనం గ్రహిస్తే, తన అన్నదమ్ముల ఆయనతో లేదు, తల్లిదండ్రులు లేదు, కానీ ఎవరున్నారు తెలిసా? దాది ఆమెతో నిలబడినట్లుగా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇంకా ఈ ప్రయాణంలో మీరు వెళ్తున్నప్పుడు ఇస్సాకు పొలంలో నిలబడ్డాడంట. పొలంలో రిబకా చూడగానే రిబకా ముసుకేసుకుంటానని బైబిల్లో ఉంటాం, వాక్యంలో మనం చూస్తాం. ఇస్సాకును రిబకా చూడగానే ఏం చేస్తుంది? ఎవరు నేర్పించారు అది? ఎవరు నేర్పించారు? దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే ముసుగు వేసుకోవటం అంటే విధేయత. అంటే రిబకాకు తన దాది అయినటువంటి దెబోరా
ఏ మార్గం వైపు నడిపించిందో తెలుసా? విధేయత చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన తండ్రి ఎదుట ఎంత విధేయతను చూపించాడంటే తనకు తానుగా రిక్తుడుగా అయిపోయాడు. శిలువ మరణం పొందినంత వరకు కూడా తగ్గించుకున్నాడు. అంటే ప్రియ దేవుని బిడ్డల సంగమా, మనం మన పరమ ఇషాక్ అయినటువంటి క్రీస్తు ఎదుట నిలబడటానికి మన జీవితాలు ఎలా ఉండాలి తెలుసా? విధేయత కలిగి ఉండాలి. తగ్గింపు జీవితం మనకు అవసరం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు సంఘంలో ఉండటం మేలా కాదా? ఎలాంటి వారు? అంశంలోకి రండి. అంశంలోకి తీసుకొస్తాను రండి. మీకు అర్థమవుతుంది అవడానికి చెప్తున్నాను. ఏ అంశంలో ఉన్నాం మనం? రిబకాకు దాది అయినటువంటి దేవుడు. ఇలాంటి వారు సంఘానికి అవసరమా కాదు? ఇలాంటి సేవకులు సంఘానికి అవసరమా కాదు? చెప్పాలి. మనకి విధేయత నేర్పిస్తూ, మనకు నూతన విలువలను పరిచయం చేస్తూ, పరిశుద్ధుల గుండా బయటపడడం నేర్పిస్తూ, విశాఖను చేరేంత వరకు నీతో పాటు నీ దగ్గర ఉండి నడిపించే సేవకులు ఈ రోజున దేవుడు కావాలండి. ఫోన్ చేస్తేనే నీకు ఖాతరు చేయకపోయిన సేవకులు ఈ రోజున మనకు కనిపిస్తుంది. ఒక ఆమె అన్నారు, మా అమ్మాయి పుష్పవతి అయితే పాస్టర్ గారు ఫోన్ చేస్తాను చనిపోతే రావటం లేదండి. అంటే సేవకుడు ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాలి తెలుసా? ఈమె జీవితం నుంచి నేను చాలా నేర్చుకున్నానండి. నేను నిర్మక మాత్రం లేకుండా చెప్తాను. ఒక సేవకుడు ఎలా ఉండాలో ఈమె జీవితం చెప్తుందండి. రిబకానగా సంఘము. ఆ సంఘాన్ని సేవకుడు ఏ పని చేయాలో తెలుసా? ఏ పని చేయాలి సేవకుడు? చెప్పండి. ఏం నేర్పిస్తున్నాడు? ఏం నేర్పించాలి? సంఘానికి విధేయత నేర్పించాలి. రిబకాకి అందుబాటులో ఉన్నటువంటి సేవకుడు కావాలి. ఓ దెబోరా ఎక్కడా అంతే. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు? సంబంధించి మీటింగ్లో ఉన్నాను, బీజేగా ఉన్నాను. ఈ రోజున విశ్వాసం కూడా ఎలా తయారయ్యారు తెలుసండి? నలుగురు విశ్వాసులు ఎంత పెట్టుకొని ఆయన వెనకాతల అయ్యగారు అంటే ఆయన పెద్ద పాస్టర్ గారు అనుకుంటున్నాను. అందుబాటులో ఉండి తనకు తాను ఒక దాదిగా మార్చుకొని సేవ చేస్తున్నటువంటి సేవకులను కూడా ఈ రోజున సంఘాలు గుర్తించడం లేదు. ఇలాంటి సేవకులు సంఘాలకు ఉండాలి. ఏ పని చేయడానికి? సంఘము అనబడినటువంటి రిబకాను, విశాఖ అనబడినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి నడిపించినటువంటి సేవకులు ఎవరికి కావాలి తెలుసా? సంఘానికి కావాలి. నిన్ను రేపు నువ్వు మరణించాక ప్రభువు దగ్గర నిన్ను నిలబెట్టగలిగినటువంటి ఒక దాడి అవసరం లేదు. దావీదు తెలుసది. అందుకే నాతాను పెట్టుకున్నాడు పక్కనే. దావీదుకి అది బాగా తెలుసు. నేను పడిపోతే, నిన్ను గర్విస్తే నన్ను సరిచేసినటువంటి ఒక సేవకుడు నాకు అని. దావీదు చక్రవర్తి అంటే మనం ఏ పాటేవారనండి. దేవునికి మహిమ కలుగు. ఆమె యాకోబు, రిబకా కుమారుడైనటువంటి యాకోబు, యాసావులు ఉన్నారు. అంటే ఈమె ఎవరికి దాదిగా ఉందో తెలుసా? యాకోబు యాసావులకు కూడా దాది. ఎందుకో తెలుసా? యాకోబు యాసావులు తల్లికేమే దాది అయింది. మరి యాకోబుకి యాసావులకు కూడా దాదిగా ఉండాలి. యాకోబు పారిపోయి ఇసాకు రిబకా ఇంటి దగ్గర నుంచి యాకోబు మామ దగ్గరికి పారిపోయి భార్యను, పిల్లలను, ఆస్తులను సంపాదించుకుంటూ తిరిగి ప్రయాణంలో ఇవి కనిపిస్తుందంటే మళ్ళీ ఎక్కడ కనిపించింది? లాబాన్ ఇంటి దగ్గర నుంచి ప్రయాణం అయ్యి అబ్రాహాం ఇంటి దగ్గర చేరి, అబ్రాహాం ఇంటి దగ్గర చేరిన తర్వాత మరల ఎక్కడ చేరుతుందో తెలుసా? యాకోబు పారిపోయి మోసగాడై తిరిగి వస్తునేటప్పుడు అక్కడ కనిపించిందని ఆమె గురించి. అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు గతించిందో చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈమె యొక్క జీవితం మనకు అవసరం అండి. చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం
8వ వచనం చూడండి, ఇక్కడ రాయబడింది ఆమె పేరు. రిబకా దాది అయిన దెబోరా చనిపోయి దేవునికి స్తోత్రం. ఆమె యొక్క భూస్థాపన గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించడానికి ఇష్టపడ్డాడు. చాలా మంది జీవితాల గురించి అలా రాయబడలేదండి. అంటే ఈమె దేవుని దృష్టికే ఆకర్షించబడినటువంటి విధానముగా తనకు అప్పగించబడినటువంటి పనిలో నమ్మకస్తురాలుగా ఉంది. కాబట్టి దేవుడు ఆమె గురించి రాయించడానికి బైబిల్లో ఆమోదించాడు. ఆమె యొక్క తుది శ్వాస ఎక్కడ విడిచిపెట్టిందంట తెలుసా? బేతేలుకు దిగువన ఉన్నటువంటి బేతేలుకి దిగువగా ఉన్నటువంటి సింధూర వృక్షం కింద ఆమెను పాతి పెట్టారు. అంటే అంతమ వరకు కూడా ఆమె ఏం చేసింది? అంతమ వరకు ఏం చేసింది? నమ్మకముగా తన పనిని జరిగించారు. ఈరోజు అంతం వరకు నమ్మకస్తురాలుగా ఉన్నావా? అంతం వరకు నమ్మకస్తుడిగా ఉన్నావా? దేవుని విడిచిపెట్టుకున్నావా? అమ్మా, మీకు అర్థమవుతుందా? ఈమె ఎక్కడ తన తుది శ్వాస విడిచిపెట్టింది? బేతేలు అనగా దేవుని యొక్క మందిరం. అంటే దేవుని మందిరానికి సమీపంగా తన యాత్రను ముగించు. నీ జీవితం ఎలా ముగించాలనుకుంటున్నావు? నీ యాత్రను లోకంలో ముగించాలనుకుంటున్నావా? దేవుడిలో ఉండి తన మహిమ కొరకు బ్రతికి అక్కడ నీ తుది శ్వాసను విడిచిపెడతావా? లోకములో ఉన్నటువంటి ఆటపాటల్లో సాంప్రదాయాల్లో పడిపోయి అక్కడ మునిగిపోతావా? ఇక్కడ మునిగి అక్కడ తేలుతావా? అక్కడ మునిగితే అక్కడే నువ్వు నీ జీవిత చరిత్ర. కానీ ఇక్కడ మునిగి నీ తుది శ్వాసకు విడిచిపెడితే అక్కడ తేలుతావు. చెప్పంటారా? ఇక్కడ కనుక నువ్వు మునిగావు అనుకో, నిత్యత్వంలో తేలుతావు. కాబట్టి ఎక్కడ మునిగాలి మనం? చెప్పంటారా? ఎక్కడ మునగాలి? మందిరం యొక్క ప్రాంగణం అంటాడు. నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల శ్రేష్టమైనది. కాబట్టి ఈ దాది ఎక్కడ తన తుది శ్వాస విడిచిపెట్టింది చెప్పండి? బేతేలు దగ్గరలో తన భూస్థాపన జరిగింది. నీ భూస్థాపన ఎక్కడ జరగాలి? ఎలా ముగించాలనుకుంటున్నావు నీ యొక్క ఆత్మీయ యాత్ర? తన ఆ యాత్రను ఎంత మహిమకరముగా ముగించబడిందో చూడండి. ఈరోజు చాలా మంది ప్రారంభంలో చాలా బాగుంటున్నారండి. ఏదైనా శ్రమలు రాగానే, కష్టము రాగానే ఏమైపోతుందో తెలుసా? మనం వెనకబడిపోకూడదు. కాబట్టి ఏ సలహాలు కావాలి నీకు? పరిస్థితులు మారిన దేవుడు అలాంటి వాడు. గెత్సేమనే తోటలో శిష్యులందరూ పారిపోయారు యేసు ప్రభువుని విడిచిపెట్టి. పరిస్థితులు మారిపోయింది, తారుమారైపోయింది. కానీ తన ఉద్దేశము, తన సంకల్పం మారలేదు. చిలికాడా ఏం చేయాలనుకుంటున్నావు చేయని వారి దగ్గరికి బందీగా అయిపోయాడు. నిన్ను పాపం నుండి, శాపం నుంచి సంఖ్యలు తెంచడానికి ఆయన మన కోసం సంఖ్యలు వేసి మన కోసము నేరస్తుడయ్యాడు, మన కోసము కొట్టబడ్డాడు, మన కోసం నిందించబడ్డాడు. మరలా నువ్వు దానికోసం వెళ్తానంటే అవసరం లేదు. అవసరం లేదు. నేను కావచ్చు, నేను కూడా కావచ్చు. నాలాంటి వాళ్ళు బోర్డు మందిని తెచ్చుకుంటాడు ఆయన, తెచ్చుకొని చెప్పుకోగలడు. నా బిడ్డ మీద చెయ్యి వేసినటువంటి వాడు ఎవరైనా వద్దంగా నీ పరిస్థితులు మారిపోవచ్చు. నేను అన్నటువంటి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. నీ పరిస్థితులు మారకపోయినటువంటి దేవుని చేయబడ్డావా అంతమ వరకు కూడా సాగిపోవటమే. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ జాగ్రత్తగానండి. రిబకాకి ఎవరు పుట్టారు? యాకోబు, యాసోల. వాళ్ళకి కూడా దాది పని చేసిందండి. ఇప్పుడు యాకోబుకు పిల్లలు పుట్టారు. యాకోబు పిల్లల కింద కూడా అంటే తరతరాలు ఏం చేస్తుందో తెలిసేమే నమ్మకముగా అని జరిగింది. ఇక్కడ చాలా మంది నాకు ఒక జ్ఞాపకం వస్తుంది. మీరు సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి మీకు పెళ్ళిళ్ళండి
మీ పిల్లలు ఎదిగినా అయ్యగారు మీకు వాక్యం చెప్తూనే ఉన్నాడా లేదా? ఏంటి ఏమా మీ వయసులు మారిన, మీ తరాలు మారిన, నమ్మకముగా మీ కింద వాక్య పరిచర్య చేసిన సేవకులు గుర్తించుకోవాలని సత్యాన్ని మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రీతిగా ముగించబడింది.